हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ఒక టమాటా ప్రతిరోజు వదిలిపెట్టకుండా తింటే ఎంత మంచిదో తెలిస్తే జీవితాంతం తింటారు. సొల్లేసి కుటుంబానికి చెందిన టమాటా అంటే మనలో చాలా మందికి తెలుసు. టమాటాతో కూరలు, పప్పు, మసాలా వంటలు వాటిని చేసుకుంటూ ఉంటాం. అలాగే టమాటాను ఏదైనా కూరలో వేసుకుంటే మంచి రుచి వస్తుంది. టమాటాతో వంటలు చేసుకుంటాం, కానీ దానిలో ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలియదు. కొంతమందిని టమాటాను పచ్చిగా కూడా తింటూ ఉంటారు. టమాటా పుల్లటి రుచితో తినటానికి చాలా బాగుంటుంది. మనలో చాలామంది టమాటాను చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు టమాటాలో ఉన్న అన్ని రకాల ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. టమాటాలో యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ అనేది సమృద్ధిగా ఉండటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుతుంది. విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ మరియు విటమిన్ కే కూడా సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. పొటాషియం అనేది ఒక ముఖ్యమైన ఖనిజం. పొటాషియం రక్తపోటు నియంత్రణ మరియు గుండె జబ్బుల నివారణలో ఉపయోగపడుతుంది. విటమిన్ కేని పైలోక్వినోన్ అని కూడా పిలుస్తారు. రక్తం గడ్డగట్టడానికి మరియు ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఫోలేట్ అంటే విటమిన్ బి9, బి విటమిన్లలో ఒకటి. సాధారణ కణజాల పెరుగుదలకు మరియు కణాల పనితీరుకు ఫోలేట్ చాలా ముఖ్యమైనది. ఇది గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ముఖ్యమైనది. టమాటాలో ఉండే లైకోపిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్. బీటా కెరోటిన్ అనేది శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది. క్లోరోజెనిక్ ఆమ్లం అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనం. ఈ క్లోరోజెనిక్ ఆమ్లం అధిక స్థాయి ఉన్నవారిలో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. టమాటాలు ఎర్రగా ఉండటానికి కారణం మనలో చాలా మందికి తెలియదు. టమాటాలో క్లోరోఫిల్స్ మరియు లైకోపిన్ అనే కెరోటినాయిడ్లు సమృద్ధిగా ఉండటం వలన టమాటాకు ఎరుపు రంగు వస్తుంది. వాతావరణంలో పెరిగిపోయిన కాలుష్యం కారణంగా ఆ ప్రభావం చర్మం, జుట్టు మీద పడుతుంది. టమాటాస్లో లైకోపిన్ అనేది ఉంటుంది. ఇది ముఖ ప్రక్షాళనకు సహాయపడుతుంది, చర్మాన్ని శుభ్రం చేస్తుంది, రీఫ్రెష్ చేస్తుంది. టమాటాలలో విటమిన్ ఏ జుట్టును బాహ్య నష్టాల నుంచి కాపాడుతుంది. టమాటాలో ఉండే లైకోపిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను, ముఖ్యంగా ప్రొసెస్డ్ కడుపు మరియు కొలరెక్టల్ క్యాన్సర్ యొక్క పెరుగుదలను నియంత్రిస్తుందని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. టమాటాలు ఉడికించిస్తే లైకోపిన్ ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి టమాటాను మీకు నచ్చిన విధంగా కూరగా చేసుకుని తింటే మంచిది. చాలామందికి టమాటాను పచ్చిగా తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయా, ఉడికించి తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయా అనే సందేహం ఉంటుంది. లైకోపిన్ శరీరానికి సమృద్ధిగా అందాలి అంటే ఉడికించి తింటేనే మంచిది. అలాగే విటమిన్ సి సమృద్ధిగా అందాలి అంటే పచ్చి టమాటా తింటే మంచిది. టమాటాలు విటమిన్ కే మరియు కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. టమాటాలో విటమిన్ ఏ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ను వదిలించడానికి సహాయం చేస్తాయి. టమాటాలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ బి మరియు పొటాషియం రక్తంలో కొలెస్ట్రాల్ లేకుండా చేసి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి. టమాటాలో క్రోమియం అనే ఖనిజం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ మరియు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేసి జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా నివారిస్తుంది. టమాటా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతిరోజు ఒక టమాటాను తినటం అలవాటుగా చేసుకుంటే చాలా మంచిది. టమాటాలో కార్నిటైన్ అని పిలువబడే ఒక అమైనో ఆమ్లం ఉంటుంది. అది శరీరంలో కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. టమాటాలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ విటమిన్ సి అనేది ఒత్తిడి హార్మోన్ల పెరుగుదలను కూడా నియంత్రిస్తుంది. దాంతో ప్రశాంతంగా ఉంటుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారికి కూడా ఆ సమస్య తీరిపోతుంది. ఇక గర్భధారణ సమయంలో టమాటా తింటే చాలా మంచిది. బిడ్డను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన పోషకాలలో విటమిన్ సి ఒకటి. ఆ విటమిన్ సి టమాటాలో పుష్కలంగా ఉంటుంది. ఎముకలు, దంతాలు మరియు చిగుళ్ళు ఏర్పడటానికి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో ఇనుము గ్రహించటానికి టమాటాలో ఉన్న విటమిన్ సి చాలా బాగా సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో సాధారణంగా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోమని చెబుతుంటారు. టమాటా తినటం వలన కొంత ప్రయోజనం కలుగుతుంది. టమాటాలు ఉండే లైకోపిన్ కణాల నష్టం నుండి రక్షణ కల్పిస్తుంది.
చూసారుగా ఫ్రెండ్స్, టమాటాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీరు కూడా తీసుకుని ఈ ప్రయోజనాలను పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.